సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్యలో ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు వచ్చి విడిపోయారు. దీంట్లో ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దీంట్లో ఏ ఒక్కరు పెళ్లి చేసుకున్నా నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు శోభితాని, అందుకని ఇన్ని రోజులు శోభితాని తిడుతూనే వచ్చాము. నాగ చైతన్యను అటు తిడుతున్నాము. నాగ చైతన్యాని వీడు హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నాడు, సమంతను వదిలించుకున్నాడు, ఇలా మాట్లాడుతూ ఉన్నాము. నాగ చైతన్య అదే తప్పు, సమంత చాలా కరెక్ట్గా ఉంది, తన నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఏ తప్పు లేదు అని మనం అంటూ ఉన్నాము. సమంత ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో సమంత అదేం తప్పు లేదు, తను మంచిగానే ఉంది, తనకే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడ్డాయి, పాపం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మెంటల్ ప్రాబ్లం వచ్చింది, తను ఇంకా పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటుందో లేదో తెలియదు, తిను మాత్రం హ్యాపీగా ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇలా మనం అన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్నారు. కామెంట్ లిస్ట్లో వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నారు. ఎవరిది వాళ్ళు అనుకొని విడిపోయి ప్రస్తుతానికి ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతకుముందుకు ఫస్ట్ విడాకులు తీసుకోగానే సమంతదే తప్పు, సమంత బట్టలు సరిగా వేసుకోవట్లేదు, పెళ్ళయ్యాక కూడా అంత పెద్ద కుటుంబంలో ఉండి అలాంటి బట్టలు వేసుకుంటుంది, ఇలాంటి బట్టలు వేసుకుంటుంది అని పాపం తనని తిట్టేశారు. తను ఇప్పుడు సైలెంట్గా ఉండి నాగ చైతన్య పెళ్లి చేసుకునేసరికి నాగ చైతన్య మంచోడు కాదు, తను అమ్మాయిల పిచ్చోడు, అందుకని ఇంకొక పెళ్లి వెంటనే చేసేసుకున్నాడు అని నాగ చైతన్య మీద కామెంట్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒపీనియన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నా. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని సమంతని అడగగా సమంత ఏం చెప్పిందో తెలుసా? తను పెళ్లి చేసుకుంటే నేనెందుకు అసూయగా ఫీల్ అవుతాను, అసూయ అనేది ఒక బ్యాడ్ వైబ్, అలాంటిది నేను అస్సలు దగ్గరికి తీయను. నాకు తను పెళ్లి చేసుకోవడం ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ తనైనా హ్యాపీగా ఉన్నాడని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతానికి అది నాకు సంబంధించినది కాదు, నేను హ్యాపీగా ఉంటున్నాను, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు. అండ్ నాగ చైతన్య తండేల్ మూవీ ప్రమోషన్లో నిజమైన ప్రేమ చాలా బాధ కలిగిస్తుంది, ఆ బాధను అనుభవించి అందులో నుంచి బయటకు వస్తే చాలా ప్రశాంతత కనిపిస్తుంది, ఆ బాధలో నుంచి వచ్చే అనుభూతిని, అందులో ఉండే బాధలో నుంచి బయటకు వస్తే అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి, కొత్తగా కనిపిస్తాయి, ప్రపంచం మొత్తం చాలా చేంజ్ కనిపిస్తుంది. ఇదంతా తండేల్ మూవీలో చూపించాము అని చెప్పారు. కానీ ఇది నిజంగా నాగ చైతన్య మనసులో వచ్చిన మాటల్లా ఉన్నాయి. నిజంగా వీళ్ళ విడాకుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, కానీ వీళ్ళిద్దరూ వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కొని చాలా ప్రశాంతంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ పెట్టి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఆ నెగిటివ్ కమెంట్స్తోనే సమంత హెల్త్ అంతా పాడైపోయి తను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారైంది. ఇంకా ఎవరు ఏమైనా అన్నా పట్టించుకోవద్దు, విడాకుల గురించి నాకు సంబంధం లేదు అన్నట్టుగా అంటూ ఉంది. త్వరలోనే తను కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాను అని, హ్యాపీగా ఉంటాను అని చెప్పింది. వీళ్ళను మంచిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కొత్త లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.